అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు లీక్ చేసుకుంటూ విద్యార్థులను మోసం చేస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు ఎంబీబీఎస్ చదువుకునే విద్యార్థులు అంటే అందరూ కూడా లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ పోయి గత 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీటి పరీక్ష రాస్తే కదా అక్కడ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్టీఏ నిర్వహించిన ఎగ్జామ్ చైర్మన్ అయినటువంటి కొత్తాస్ బాల్కి ఈరోజు పేపర్ అమ్ముకొని 30 లక్షలకు విద్యార్థుల జీవితాన్ని రోడ్డు మీద జరిగింది. తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ తరఫున నీటి పరీక్ష రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా లీక్ కారణమైనటువంటి ఏదో ఏజెన్సీ ఉందో దానిపై చైర్మన్ రద్దు చేయాలని చెప్పేసి వారిపై కెమికల్ సమాజాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70,000 పరీక్షలకు నీటి ఎగ్జామ్ రాశారు. వాటిపైన ఇంతవరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడతారు? తక్షణమే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మరి యొక్క మోడీతోని నీటి పరీక్ష రద్దు చేసి రాష్ట్రాలకి అధికారులు ఇచ్చే విధంగా, రాష్ట్రాలు ఈరోజు నీటి పరీక్ష నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వం అధికారులు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టి రద్దు చేయడం జరిగింది. పేద విద్యార్థులకు తక్షణమే నీటి పరీక్ష రద్దు చేసి ఇంటర్మీడియట్ పరీక్ష ఆధారాల ప్రకారంగానే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే నీటి ర్యాంకులు కేటాయించని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.